హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకి పండగలు వచ్చేసాయి కాబట్టి ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఇంకా ముందుగా మనకు కావాల్సిందైతే ప్రసాదాల్లోకి పులిహోర కాబట్టి ఈ పులిహోరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, నేను ఇప్పుడు ఒక 100 గ్రాముల కంటే పైనే చింతపండు తీసి నానబెట్టుకున్నాను. మీరు వండే అన్నాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 100 గ్రాములకు పైగా తీసుకున్నాను. ముందుగా నానబెట్టేసి దాంట్లో తుక్కంతా తీసి శుభ్రంగా ఇలా గుజ్జులో అయితే చేసుకున్నాను అనమాట. గుజ్జులో చేసుకుని పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకొని దాంట్లో ఈ చింతపండు అంతా పోసేసా. చింతపండు గుజ్జు అనమాట. పచ్చిమిర్చి ఒక 12, కరివేపాకు ఒక గుప్పుడు, కొంచెం పసుపు ఒక అర స్పూన్ అంత పసుపు వేసుకొని 2 చెంచాల నూనె కూడా వేసా. చూసారో లేదో మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకొని సన్న మంట పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. అదంతా మంచిగా చిక్కబడిపోవాలన్నమాట. మనకి గుజ్జు అనేది ఈ పచ్చి వాసన అంతా పోయే వరకు ఉడికించుకుంటూ ఉండాలి. నిదానంగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చేశారంటే పులిహోర కమ్మగా వస్తుంది. పూజలకి చాలా బాగుంటుంది ప్రసాదం అయితే. ఇంకా అదైతే పక్క పొయ్యి మీద పెట్టేసి ఇంకో కళాయి పెట్టుకొని దీంట్లో మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, అలాగే జీలకర్ర, చిటికెడు మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా వేసి చూడండి, నువ్వులు కూడా వేసుకోవాలి 2 స్పూన్లు. ఈ పొడి ఉంచుకుంటే మనకి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. జీలకర్ర కూడా వేసి ఇప్పుడైతే మొత్తం అంతా వేపుకోవాలి సన్న మంట మీద. ఎక్కువ మంట పెట్టారంటే మాడిపోద్ది. సన్న మంట పెట్టి లైట్గా వేపుకుంటూ ఉండాలి మెల్లగా. ఇప్పుడు 2 పచ్చిమిర్చి కూడా చిదిమేసి వేసుకోవాలి. ఈ పొడి అంతా మనకి మంచిగా పులిహోరలోకి ఒక మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని, కమ్మదనాన్ని తీసుకొస్తుంది అనమాట. ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీరు ఏ స్టైల్లో చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే అవన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదే కళాయిలో నూనె తీసుకోవాలి. కొంచెం ఎక్కువే తీసుకోవాలి. పులిహోరకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే ఒక పల్లీలు 50 గ్రాములు తీసుకొని శనగపప్పు, మినప్పప్పు 2 కలిపి 50 గ్రాములకు పైగా ఉంటాయి. ఇవి తీసేసుకున్న కొంచెం అల్లం ముక్కలు, ఒక 2 ఇంచుల అల్లం ముక్క సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 10-15 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు మొత్తం కలిపి వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత అవి వేగుతూ ఉండగా ఇవి చింతపండు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, అంతలోకి పసుపు కూడా వేసుకుందాం. అవి వేగాయి కదా, జీడిపప్పు అవి కూడా వేసాను నేను. చూడండి, జీడిపప్పు కూడా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇంకా జీడిపప్పులు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది పులిహోర అనేది. నేను అవి కూడా వేసా. ఇప్పుడైతే ఈ పొడి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. మనం పులిహోర చేసేదాన్ని బట్టి వేసుకోండి. 2 స్పూన్ల 3 స్పూన్ల ఎక్కువ అలా అన్నమాట. మీరు చేసేదాన్ని బట్టే వేసుకోండి. 2-3 స్పూన్లు వేస్తే సరిపోతుంది, కమ్మదనం వస్తుంది. ఇప్పుడైతే ఉప్పు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత వేసేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు మాటలు తడబడుతూ ఉంటాయి ఏమన్నా. ఇప్పుడైతే మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం ముక్క వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. రుచి ఎక్కువ అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. గుళ్ళో ప్రసాదం ఎలా ఉంటుందో అలా ఉంటుంది బెల్లం ముక్క వేసుకోవడం వల్ల. ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే. తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదులేండి. చూసారు, ఇప్పుడైతే మనకి పులిహోర పోపు అనేది రెడీ అయిపోయింది. పోపు గుజ్జు మొత్తం అంతా అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఉంటుంది. 6 నెలలు 3 నెలలు కూడా ఉంటుంది. కానీ ఈ పోపు మాత్రం వేసుకోవద్దు. పోపు వేస్తే మెత్తబడిపోతుంది, టేస్ట్ ఉండదు. చింతపండు గుజ్జు మాత్రం రెడీ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. మనం అప్పటికప్పుడు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే నేను అన్నం వండి పెట్టుకున్నాను. దాన్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని మొత్తం ఇప్పుడు పులిహోర కలిపేసుకుందాం. అసలు అద్భుతంగా ఉందండి. ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది.
గుత్తి వంకాయ ఉంటే ఇంకా అదిరిపోతుంది. ప్రసాదానికి అయితే ఇంకా బాగుంటుంది. ప్రసాదం మీరు ఇంట్లో ప్రసాదం చేసేటప్పుడు ఈ స్టైల్లో చేయండి, ఈ వీడియోలో చూపించినట్టు. చాలా చాలా బాగా కుదురుతుంది అనమాట. అసలు నూనె ఎక్కువ లేదు చూడండి, కానీ వేడి మీద కలిపితే నూనె అనేది వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు చింతపండు పోపు అదంతా పప్పుల పొడి మొత్తం వేసాం కదా, దానికోసం పీల్ చేసుకుందనమాట. మనం కలుపుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. వరలక్ష్మి వ్రతాలకైతే మా పెద్దమ్ముడు మా మీద గొడవ అనమాట. ఏంటంటే నూనె ఎక్కువ వేసేస్తున్నారని. అలాగా మా తమ్ముడు కోసం ఇప్పుడు తగ్గించి ఇప్పుడు చూడండి అసలు నూనె లేదు. చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు అందరూ. నూనె ఎక్కువ ఉన్నట్టు ఉండదు, కానీ టేస్ట్ బాగుంటుంది. అలా ట్రై చేయండి. ఎవరైనా ఒకరు ఏదో ఒకటి చెప్తా ఉంటే వాళ్ళ మీద ప్రేమతో అన్నీ వాళ్ళ కోసం నచ్చినట్టు చేయడానికి, నేర్చుకోవడానికి ట్రై చేస్తాం కదా, అలా అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.